అందరికీ నమస్తే. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ బండి సంజయ్ ఇద్దరు ఆల్మోస్ట్ ఒకే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు. కాపు మున్నూరు కాపు ప్లస్ బీజేపీ లీడర్ బండి సంజయ్, అక్కడ జనసేన కూడా బీజేపీతో అటాచ్ అయ్యింది. కానీ ఇద్దరు భిన్నమైన కామెంట్లు చేసి చర్చల్లోకి వచ్చిండ్రు. అసలు ఎందుకు ఏం చేసిండ్రు? ముందు పవన్ కళ్యాణ్ చిచ్చాట్ ఎప్పుడైందంటే దిల్ రాజు పవన్ కళ్యాణ్ కలిసిండ్రు ఏపీలో. కలిసి పోయిన తర్వాత మీడియాతో చిచ్చాట్ చేసిండ్రు. ఆయన చేసిన చిచ్చాట్ పాయింట్స్ వినిపిస్తా మీకు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలి, కానీ గోటితో పోయేదాన్ని గుడ్డలాగా తెచ్చుకున్నారు. మానవతా దృక్పథం లోపించినట్లు అయ్యింది. అంటే అక్కడ చనిపోయిన తర్వాత మహిళ చనిపోయిన తర్వాత కనీసం అల్లు అర్జున్ పోలేదు, కనీసం అల్లు అర్జున్ టీం కూడా కనీసం పోయి చూడలేదు అని ఆయన కామెంట్ చేస్తున్నాడు. మానవతా దృక్పథం లోపించినట్లు అయింది. అల్లు అర్జునే కాదు, కనీసం టీం అయినా సంతాపం చెప్పి ఉండాల్సింది. తన పేరు చెప్పలేదని రేవంత్ ఆయన అన్నది బన్నీని అరెస్ట్ చేశారని అనడం కూడా తప్పు. రేవంత్ ఆ స్థాయిని దాటిన బలమైన నేత. అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్ట్ చేశారు. చట్టం ఎవరి చుట్టం కాదు అని రేవంత్ రెడ్డి పైన ప్రశంసల జల్లు కురిపించారు పవన్ కళ్యాణ్ చేసిన తర్వాత ముందేమో దిల్ రాజు వచ్చి కలిసిపోయిండు. తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత కౌంటర్ ఇచ్చిండ్రు కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ ఏమన్నారో మీరు డైరెక్ట్గా వీడియోలో చూడండి. ఈ అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది. అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు 1000 కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట. 17,000 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు ఇవాళ. ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో. మరి ఆయన చెప్తారు, ఈయన చెప్తలేడు. మధ్యలో మిగతా పిచ్చలేకపోతున్నారు. ఏదో చెడింది అది. బండి సంజయ్ గారు ఏమంటున్నారు? అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన విషయంలో అరెస్ట్ అయ్యిండు, బెయిల్ వచ్చింది, ఈ అంశం ముగిసిపోయింది. కానీ మళ్ళీ అసెంబ్లీలో వేరే సమస్యలు అయినట్లు ఈ అంశం మీద గంటల తరబడి చర్చ ఎందుకు జరపాల్సి వచ్చింది? నాకు తెలిసి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ మధ్య ఏదో చెడింది. పుష్ప 2 సినిమాకు 1,700 కోట్ల రూపాయలు వచ్చినాయి. బండి సంజయ్ గారు ఏమంటున్నారు? అసలు రేవంత్ రెడ్డి విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశంసల జల్లు కురిపించిండ్రు? ఆయనకి ఏ విషయంలో నచ్చిందో కొద్దిగా క్లారిటీగా చెప్తే బాగుంటుంది. ఎందుకు రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు పవన్ కళ్యాణ్? అసలు రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ మధ్య ఎక్కడ ఏడింది? 1,700 కోట్ల రూపాయలు అల్లు అర్జున్ సినిమాకు డబ్బులు వచ్చినాయి. బహుశా అందుకని ఈ విధంగా మాట్లాడుతున్నారేమో. పుష్ప 2 సినిమా కాదు, పుష్ప 3 సినిమా చూపించిండు రేవంత్ రెడ్డి ఆల్రెడీ. అంటే పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడం పైన బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేసిండు. అసలు రేవంత్ రెడ్డి గురించి మీకు ఏం తెలుసు, రేవంత్ రెడ్డి పాలన గురించి మీకు ఏం తెలుసు అని అడుగుతున్నారు బండి సంజయ్. చూడండి, ఆ వీడియో కూడా చూడండి. నాకు తెలియదు ఆయనకి ఎట్లా గొప్ప ఉంటుంది, ఏంటో గొప్ప ఉంటుంది. మరి నాకే తెలియదు, చూలే మీ ఇబ్బంది తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు. మరి అంటే ఆయనకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది వాళ్ళ పాపం. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేదంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నారు, 4,000 రూపాయలు ఆధార పెన్షన్లు ఇస్తారని తెలిసింది వాచానికి. ఇట్లా రెండు పక్క చోళ చెప్పారు వాచానికి. అక్కడ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, తర్వాత బండి సంజయ్ గారు చేసిన కౌంటర్, ఇదన్న తర్వాత ఒక చర్చ జరుగుతున్నది. ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక దిల్ రాజు హస్తం ఉందా? దిల్ రాజు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాతనే పవన్ కళ్యాణ్ ఆ మాటలు మాట్లాడారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఆ అంశం మీద స్పందించలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం ఆయన నోరు విప్పలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన రోజు ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరిండు అని కొన్ని విజువల్స్ వచ్చినాయి. కానీ ఆయన హైదరాబాద్కు రాలేదు. అందరు సెటర్కి వేసిండ్రు. నడుచుకుంటూ వచ్చినా పవన్ కళ్యాణ్ కనీసం ఆయన మరుసటి రోజు విడుదలయ్యి ఇంటికి పోయింది కదా జైలు నుంచి, అప్పటికి వచ్చేవాడు. కానీ ఆయన నడుచుకుంటూ కూడా రాలేదు. ఆయన మధ్యలోకి వచ్చి వెళ్ళిపోయిండా లేకపోతే అసలు రాలేదా అనే విషయం మీద చాలా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు
ఇన్ని రోజులకు స్పందించాను పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు స్పందించాల్సి వచ్చింది? ఆ స్పందన అల్లు అర్జున్కు వ్యతిరేకంగా ఎందుకుంది? అంతకుముందు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ని గుర్తు చేస్తున్నారు అందరూ. ఏమని చేసిన కామెంట్స్ అంటే, చిన్న సంఘటన జరిగిన ఇండస్ట్రీని ఎందుకు బయటికి లాగుతున్నారు అని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు. ఇప్పుడు దానికి రివర్స్గా పవన్ కళ్యాణ్ స్పందించడంతోన అందరూ ట్రోల్ చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులుగా ఎందుకు ఇదంతా జరిగి ఉండొచ్చు, బహుశా మెగా కుటుంబానికి అల్లు అర్జున్ మధ్య గ్యాప్ ఉంది అని చాలా రోజులకెళ్ళి మనం కూడా చూస్తున్నాం. చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే మెగా కాంపౌండ్లోకి వెళ్ళి అల్లు అర్జున్ బయటకు వచ్చే ప్రయత్నం చేసిండ్రు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్కు, తర్వాత నాగబాబు, చిరంజీవి వీళ్ళందరికీ దూరం అయిపోయిండు. రామ్ చరణ్ కూడా అల్లు అర్జున్ కలుస్తలేడు. మొన్న ఎలక్షన్స్లో జరిగిన సంఘటన కూడా మనం చూసినాం. ఇక్కడ నంద్యాల వైసీపీ అభ్యర్థి రవిరెడ్డికి సపోర్ట్గా ఇక్కడ నుంచి అల్లు అర్జున్ పోయిండు. సేమ్ డే పవన్ కళ్యాణ్కు మద్దతు ఇచ్చేందుకు రామ్ చరణ్, మిగతా నాగబాబు అందరూ అటు పోయిండ్రు, ఏపీకి పోయిండ్రు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య మెగా కుటుంబానికి ప్లస్ అల్లు కుటుంబానికి మధ్య ఉన్న గ్యాపు అక్కడ బయటికి కనిపించింది ఓపెన్గా. అంతకుముందు కొన్ని అకేషన్స్లో అసలు చిరంజీవి ఇంట్లో అందరు కలిసినా అల్లు వాళ్ళ ఫ్యామిలీ కలవలేదు. అల్లు అర్జున్ వాళ్ళు పుష్ప 2, పుష్ప 1 సినిమా సక్సెస్, పుష్ప 2 ఓపెనింగ్ కన్నా, రిలీజ్ కన్నా ముందే జరిగిన సమావేశాలు, బహిరంగ సభలు, దేనికి చిరంజీవి వాళ్ళని ఎవరు పిలవలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత, విడుదలైన తర్వాత చిరంజీవి ఇంటికి పోయిండు, తర్వాత నాగబాబు ఇంటికి పోయిండు. కానీ ఈ రెండు కుటుంబాల మధ్య ఏదో గ్యాప్ ఉందని చాలా రోజులకెళ్ళి చర్చ జరిగింది. బహుశా ఆ గ్యాప్ ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ ఈ విధంగా మాట్లాడినరా? గతంలో జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీని ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తున్నారని మాట్లాడిన పవన్ కళ్యాణే ఈ సంఘటనకు వచ్చే వరకు రేవంత్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది అందరూ వేస్తున్న ప్రశ్న. సేమ్ టైం అల్లు అర్జున్ కనీసం పరామర్శించకపోగా, అల్లు అర్జున్ పరామర్శించింది నిజమే ఆ కుటుంబాన్ని, కానీ అల్లు అర్జున్ను పవన్ కళ్యాణ్ కూడా పరామర్శించలేదు. జైలుకు వేసిన తన చుట్టాని, తన దగ్గర బంధువు, తన అల్లుడు దగ్గరగా ఉన్నవాళ్ళు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు. ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయంగా మారినాయి. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు కామెంట్ చేసిండు? దాని కౌంటర్గా బండి సంజయ్ ఒకే పార్టీ, ఆల్మోస్ట్ అనుసంధాన పార్టీ, అటు జనసేన ఇటు బీజేపీ, వీళ్ళిద్దరు ఎందుకు ఒకరి మీద ఒకరు కౌంటర్లు చేసుకున్నారు? సేమ్ టైం అల్లు అర్జున్ విషయంలో బండి సంజయ్ సపోర్ట్గా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నారు. బండి సంజయ్ రేవంత్ రెడ్డిని తప్పట్టింది. ఇప్పుడే కాదు, ఆ రోజు కూడా అరెస్ట్ అయిన రోజు కూడా బండి సంజయ్ ప్రెస్ నోట్ ఇచ్చిండు. ఇది కరెక్ట్ కాదు, ఈ విషయం జరిగింది, ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, కానీ కావాలని అల్లు అర్జున్ అరెస్ట్ చేసినది. ఇక మూడో విషయం ఏంటంటే అల్లు అర్జున్ కూడా కాపే. అల్లు అర్జున్ కాపే, పవన్ కళ్యాణ్ కాపే, బండి సంజయ్ కూడా మున్నూరు కాపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.